మాకున్నది అది కోఆపరేట్ చేయట్లేదు నేను అంటలేదండి. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి. మొత్తం నోటు తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి. స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా, నేను అందరూ కలిపి తీసుకుంటారా సార్, అందరూ కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం. మేనవాళ్ళ పెళ్ళుంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకోవాలి రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఆడవాడు ఫోన్లు. మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము. ఎవరు ఉన్నారు మేము ఆడింది నలుగురిలో చెప్పింది మాట, నలుగురిలో చెప్పింది మాట. ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు, వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చారు నవ్వుకున్నారండి. అవునండి అప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు. సర్లేండి బాబు, మీరు ఏం చేస్తారు చేయండి. మా ఆయన ఊరే వేస్తారేమో అంతేనా, నువ్వు వేస్తారండి, మీరు వేస్తారా? నీ చేపలేదు ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతావు, అంతకుమించి చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలవు, అంతకుమించి చేయగలిగేది ఉరేస్తారా? ఉరేసేస్తారు. ఏంటి తమాషా అంటావా? ఏం మాడతాం బంధం తమాషా ఏమంటే అవుతాడా? చట్టం అంటే అవుతాడా? వెయ్యి లేదా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? అబద్ధం ఆడుతున్నారు, సిసిబుట్ ఎక్కిండి మేరా గీరా అని ఏమన్నా చూడక్కర్లా. ఎవరికి మీకు అటకారంగా ఉంది, అసలు వ్యవస్థ అంటే మీకు అటకారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది. ఆయన వచ్చి రిప్లై ఇస్తారు, థామస్ గారు వచ్చారు, ఆయన వచ్చి రిప్లై ఇచ్చాడని మాలో థామస్ ఒక్కడే బుద్ధిమంతుడు. ఆయన వచ్చినప్పుడు మీరు రిప్లై ఇవ్వాలని అడిగినట్టు అప్పుడే ఇచ్చేసేవాడు. ఏమేమి